అద్వితీయ కుమారుని పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. ఏ భేదము లేదు, అందరూ పాపములు చేసి అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించేవాడును లేడు, దేవుని వెతుకువాడెవడునూ లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారై ఉన్నారు. యాని అనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపా వరము మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందు నిత్య జీవము. పాపము చేయు ప్రతివాడును అజ్ఞానం అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపములను తీసివేయటకై యేసుక్రీస్తు ప్రత్యక్షమాయెను. పాపములు రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చెను. వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకరమునకు యోగ్యమైనదియు ఉన్నది. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను. మన సమాధానమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. మరి ఎవరి వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనకింకను పాపములమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెను, నీ హృదయమందు విశ్వాసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. మన పాపములను మనమే ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడను గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ప్రభువైన యేసునందు విశ్వాసముంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పెను. ఈ కొద్ది వాక్యం నేడు బోధించును గాక. మన మధ్యలో ఉన్న ప్రసాద్ గారు ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా యేసు రాజా, మీ పాదములకి వందనాలు, స్తోత్రములు. ఇదిగో మీ ప్రియ బిడ్డ మరి చదివిన ఆ యొక్క లేఖన భాగాలను బట్టి కూడా మీ నామమును స్తుతిస్తూ ఉన్నాం. మరి విన్న ప్రతి వారిలో కూడా యేసు నామమున నూరంతుల ఫలితము అనుగ్రహించునుగాక. మీ కృప, మీ కనికరం ఈ యొక్క వనిజ గ్రామంలో ఈ వీధి ఎడల అధిక మౌనుగాక. మరి ఈ యొక్క వీధిలో ఉన్న వారందరూ దీవింపబడుదురుగాక. మరి ఆరోగ్యముల చేత ఐశ్వర్యం చేత నింపబడుదురుగాక. మరి పాడి పంటలు దీవింపబడునుగాక. పశువుల, గొర్రెల, మేకల మందలు ఏ ఉంటే అవన్నీ దీవింపబడునుగాక. వ్యాపారస్తులు దీవింపబడుదురుగాక. వ్యవసాయదారులు దీవింపబడుదురుగాక. ఉద్యోగస్తులు వారి ఉద్యోగంలో మరి మంచి నమ్మకత్వం కలిగి ప్రమోషన్ పొంది ఇంకా అంచెలంచెలుగా వర్ధిల్లుదురుగాక. ఈ గ్రామంలో ఉన్న మరి వ్యవసాయం చేస్తున్న మరి కూలి చేసుకుంటున్న వారు కూడా దీవింపబడుదురుగాక. ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క రక్షణ పొందుకొని మరి వారు దీవింపబడుదురుగాక. మీ కృప వారికి అధికమవునుగాక. యేసయ్య నామమున పొందియున్నాము తండ్రి. ఆమేన్.